అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. మనిషికి సంపద 4 రకాలుగా సిద్ధిస్తుంది. 1 వంశపారంపర్యంగా సిద్ధిస్తుంది, 2 దేవుని అనుగ్రహం వలన సిద్ధిస్తుంది, 3 సరైన సమయానికి చేసిన సత్ప్రయత్నం వలన సిద్ధిస్తుంది, 4 స్నేహితుల సహాయ సహకారాల వలన సిద్ధిస్తుంది. అయితే ఈ భౌతిక సంపద కంటే కూడా దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం మనిషికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అది తరిగిపోని గొప్ప ధననిధి. ఈ భౌతిక సంపద కంటే దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంతో గొప్ప మేలుకరంగా ఉంటుంది. ఈ భౌతిక సంపద దేవుని ఆశీర్వాదానికి సాటిరాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనం, పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. కొంతమంది ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఎంత సంపాదించినా సంతృప్తి ఉండదు, ఎన్ని ఆస్తులు సమకూర్చినా కూడా ఏదో వెలితి తృప్తి లేని జీవితం. హృదయంలో దురాశ నిండి ఉన్నప్పుడు మనిషికి తృప్తి ఉండదు. అయితే సర్వశక్తిగల దేవుడు ఎలాంటి వాగ్దానం ఇస్తున్నాడు చూడండి. శారీరకంగాను ఆత్మీయంగాను ఐశ్వర్యం ఇచ్చే దేవుడు, సర్వశక్తిగల దేవుడు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తాను అంటున్నాడు. ఎలాంటి మేలుతో తృప్తిపరుస్తాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్లు ఎట్లయితే పచ్చగా ఉంటాయో నీ జీవితాన్ని నేను తోడుగా ఉండి అట్లా పచ్చగా చేస్తాను. పచ్చగా, ఆరోగ్యంగా, శారీరకంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆత్మీయ పరంగా కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన తన మేలు నీకు చేసినప్పుడు నువ్వు పచ్చగా ఉంటావు, అన్ని విషయములలో వర్ధిల్లుతావు. సమయానికి నీకు కావలసినటువంటి సహాయ సహకారాలు అన్నీ కూడా చక్కగా అందుతాయి. వర్షం లేని సంవత్సరంలో కాపు కాయిస్తాను అంటున్నాడు. వర్షం లేకుండా కాపు కాయడం అసాధ్యం. అయితే అసాధ్యమైన వాటిని సాధ్యం చేసేటువంటి మన దేవుడు మనకు తోడుగా ఉంటే ఎలాంటి అసాధ్యమైనటువంటి కార్యాలైనా సరే దేవుడు సాధ్యం చేస్తానంటున్నాడు. ఎదుగుతున్నటువంటి వయసుకు వచ్చినటువంటి వివాహ సమయము దగ్గరకు వచ్చినటువంటి నీ బిడ్డలను చూసినప్పుడు అమ్మో ఈ పిల్లల పెళ్లిలు నేను చేయలేను, ఇది నాకు అసాధ్యమైన కార్యంగా ఉంది అని నువ్వు భయపడుతూ ఉండవచ్చు, బాధపడుతూ ఉండవచ్చు. ఎదిగిన పిల్లలను చూసి వారి భవిష్యత్తును చూసి బెంగపడుతూ ఉండవచ్చు. అయితే దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఎలాంటి అసాధ్యమైన కార్యాలైనా సరే నీకు సాధ్యం కాకపోవచ్చు, కానీ మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నీకు తోడుగా ఉంటే ఎలాంటి కార్యానైనా సరే ఆయన సాధ్యం చేస్తాడు. ఎలాంటి అప్పు సమస్యలైనా సరే నువ్వు తీర్చలేకపోవచ్చు, నీ వల్ల కావచ్చు, కానీ సహాయాన్ని దేవుడు నీ వద్దకే పంపిస్తాడు. ఎలాంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్లోనైనా సరే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్లో పాల్గొని నిరుత్సాహానికి గురైపోయినప్పటికీ కూడా దేవుడు నీకు తోడుగా ఉంటే ఆయన మేలుతో నీ హృదయమును తృప్తిపరచడానికి ఇష్టపడుతున్న దేవుడు కనుక, అయితే దేవుడు ఒకటే మాట అంటున్నాడు, నువ్వు నమ్ముచున్నావా? నేను నీకు మేలు చేయగలను అని నువ్వు నమ్ముచున్నావా? నేను ఈ కష్టాన్ని నిన్ను దాటించగలను అని నువ్వు నమ్ముచున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మేలు చేసేటువంటి దేవుడు, నీ హృదయాన్ని మేలుతో తృప్తిపరిచేటువంటి దేవుడు, వర్షం లేని సంవత్సరంలోనే కాపు కాయించే దేవుడు నీకు తోడుగా ఉంటే ఎలాంటి అద్భుతమైన నువ్వు చూస్తావు. దేవుడు చేసేటువంటి మేలు ఎట్లా ఉంటుందంటే నీ ఇరుప్రక్కల నివసించేటువంటి నీ ఇరుగు పొరుగు వారిని నీకు సహాయ సహకారాలు అందించేవారుగా దేవుడు చేస్తాడు. నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనప్పుడు ఆయన నీ శత్రువులను సహా నీకు మిత్రులుగా చేస్తాడు. అలాంటి మార్పు నిన్ను ప్రేమించే విధంగా వారి హృదయాలను మారుస్తాడు దేవుడు. ఆయన నీకు తోడుగా ఉంటే ఎంతటి గొప్ప మేలు చూడండి. మనం ఏమి చేసినా కూడా ఒకరి హృదయంలో ప్రేమను సంపాదించలేం, ఒకరి హృదయంలో స్థానాన్ని సంపాదించలేం, ఒకరి ద్వారా మనం మేలు సంపాదించలేం. దేవుడు వారి హృదయంలో నీపై ఇష్టము పుట్టిస్తే, దేవుడు నీ శత్రువుల హృదయంలో నీ పట్ల జాలి పుట్టిస్తే, ఎలాంటి కఠినుల హృదయమైనా సరే మార్చే దేవుడు నీకు తోడుగా ఉంటే వారు నీకు సహాయ సహకారాలు అందించే విధంగా దేవుడు మేలు చేస్తాడు. దేవుడు నీకు చేసే మేలు ఎలా ఉంటుందంటే నీరు కట్టిన తోటలాగా, ఎల్లప్పుడూ ఉబికి పారేటువంటి నీటి ఊటలాగా నిన్ను దేవుడు ఉంచుతాడు. ఎంతటి ఆశీర్వాదకరమైన జీవితం చూడండి. నీరు కట్టిన తోట ఎంత చక్కగా, ఆరోగ్యంగా, చక్కగా ఎదిగి ఫలమిస్తుంది, ఎంత ఉపయోగకరమైనది. అలాంటి ఉపయోగకరమైనటువంటి జీవితం నీ జీవితాన్ని దేవుడు మారుస్తాడు. అలాంటి నీరు కట్టిన తోటలాగా నిన్ను ఉంచుతాడు. క్షామకాలంలో దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. ఏ కరువు నీకు రానియడు. ఎలాంటి గొప్ప మేలు చూడండి. ఇంతకంటే గొప్ప మేలు మనకి ఇంకేం కావాలి? నీరు కట్టిన తోటలాగా, పారే నీటి ఊటలాగా క్షామకాలంలో నిన్ను తృప్తిపరుస్తాడు. ఏ కరువు నీకు రానియడు. ఎలాంటి మేలు చేత దేవుడు నీ హృదయంను
తృప్తిపరుస్తూ ఉంటున్నాడు. చూడండి, తృప్తిపరిచే దేవుడు, సహాయం చేసే దేవుడు, ఇంతటి గొప్పటి ఆశీర్వాదాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవుడు, సర్వశక్తిగల దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నీకు తోడుండగా ఇక ఏ విషయంలో కూడా నీవు దిగులు పడాల్సిన అవసరం లేదండి. కాబట్టి లోకంలో ఉన్నటువంటి భౌతిక సంపద కంటే, లోకంలో ఉండే ఆస్తి అంతస్తులు ఐశ్వర్యాల కంటే కూడా సర్వశక్తిగల దేవుడు, సహాయం చేసే దేవుడు, ఇన్ని మేలుల చేత మన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు, సర్వశక్తిగల దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు మనకు తోడుగా ఉండడం నిజంగా మన గొప్ప భాగ్యం అండి. యెహోవాను తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అలాంటి ధన్యకరమైన జీవితం నీవు నేను కలిగి ఉన్నందుకు దేవుణ్ణి స్తుతిద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీకు స్తోత్రములు ప్రభువా. నిత్యము మమ్మల్ని నడిపించే దేవుడవు, క్షామకాలమున మమ్మల్ని తృప్తిపరుస్తాను అన్న దేవానికి వందనాలయ్యా. ఏ కరువు రానియకుండా మా అక్కర్లన్నీ తీర్చే దేవానికి స్తోత్రం. శత్రువులను మిత్రులుగా మార్చే దేవుడవు నాయన. ఎలాంటి మేలు, ఎలాంటి ఉపకారాలు తండ్రి. నీలాంటి ప్రేమగల దేవుడు మాకు తండ్రిగా ఉండడం మా గొప్ప ధన్యత నాయన. మేలుతో మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవా, కలిగి ఉన్న వాటితో సంతృప్తి చెంది నిత్యము నీ కృపను జ్ఞాపకం చేసుకుని నేను స్తుతించుటకు మాకు నేర్పించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులు విని మేలు పొందే విధంగా షేర్ చేయండి. ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ చీకటాత్మలన్నీ లయపరచబడతాయి. కుటుంబాల్లో దాగి ఉన్నటువంటి చీకటి, పాపము, దుష్టత్వం అంతా వెళ్ళిపోవాలంటే దేవుని వాక్యం కుటుంబాలలో, హృదయాల్లో ప్రకటించబడాలి. ఈ వాక్యం విన్న మీ కుటుంబాలలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో నీ కొరకు, నీ పాపముల కొరకు, నువ్వు పాపంలోనే ఉండి చనిపోయి నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి మానవునిగా వచ్చి ఉన్నాడు. ఆయన రక్తంలో కడుగబడితేనే ఒక మనిషికి విమోచన, పాప క్షమాపణ, పరలోక రాజ్యంలో స్థానము దక్కుతుంది. ఆయన నీ పాపముల కొరకు కలువరి శిలువలో మరణించినాడు. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను శుద్ధీకరిస్తుంది. పాపము మనిషికి నెమ్మది లేకుండా చేస్తుంది. పాపము మనిషికి ఆశీర్వాదం లేకుండా చేస్తుంది. పాపము మనిషికి ఏమాత్రము సంతోషం లేకుండా చేస్తుంది. కాబట్టి ఆ పాప భీతి నుంచి నువ్వు విడుదల పొందాలంటే శిలువ నీకు సరైన స్థలం. శిలువ దగ్గరికి రా, క్రీస్తు ప్రభువును ఆశ్రయించు. ప్రభు తప్పకుండా నీ ఆత్మను రక్షిస్తాడు. ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.